హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగ వైర్ తీసుకొని ముందుగా గ్లాస్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. మరో గ్లాస్ బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని అటువైపునున్న వైర్ని ఇటువైపుకి, ఇటువైపునున్న వైర్ని అటువైపుకి పెట్టి ఈ రెండింటిని ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని ఇలా కిందకి లాగేసేయాలి. ఇప్పుడు వైర్కి ఒకవైపున రెడ్ కలర్ క్రిస్టల్ బీడు, నేరేడు పండు కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇటువైపున నేరేడు పండు కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో గ్లాస్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇక్కడ మనకి 3 బీడ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి ముందుగా నేరేడు పండు కలర్ బీడ్ని, తర్వాత రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. అటువైపునున్న వైర్కి నేరేడు పండు కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరలా గ్లాస్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగ నేరేడు పండు కలర్ బీడ్స్ ఏమో ఫ్లవర్లా వస్తాయి, రెడ్ కలర్ బీడ్స్ ఏమో అటువైపున ఇటువైపున ఆపోజిట్లో వస్తాయి. మరలా గ్లాస్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గ్లాస్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మరలా ఇటువైపున రెడ్ కలర్ బీడ్ ఒకటి, నేరేడు పండు కలర్ బీడ్ని ఒకటి ఎక్కించుకోవాలి. అటువైపున 1 నేరేడు పండు కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. గ్లాస్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ రెడ్ కలర్ బీడ్ వచ్చింది కాబట్టి ఆపోజిట్లో ఇప్పుడు నేరేడు పండు కలర్ బీడ్ ఫస్ట్ వేసుకోవాలి, రెడ్ కలర్ బీడు తర్వాత వేసుకోవాలి. ఇటువైపున నేరేడు పండు కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో గ్లాస్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా గ్లాస్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎలా రెడీ చేసుకోవాలో. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బీడ్స్ ఆపోజిట్లో వస్తాయి. ఫస్ట్ రెడ్ నేరేడు పండు కలరు, ఇటువైపున నేరేడు పండు కలరు వేసుకోవాలి. గ్లాస్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు 1 బీడ్ వేసిన వైపున 2 బీడ్స్ వేసుకోవాలి. నేరేడు పండు కలర్ ఫస్ట్ ఉండాలి, రెడ్ కలర్ పైకి రావాలి కాబట్టి తర్వాత వేసుకోవాలి. ఇటువైపున 1 బీడ్ వేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇలాగే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరలా గ్లాస్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలాగ వైర్ని ముడివేసుకోవాలి. ఈ 2 వైర్లు కలిపి మరో ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడైతే లైటర్ పనిచేయట్లేదు, మీరైతే ఖచ్చితంగా హీట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం హుక్ చైన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ హుక్ చైన్ని బీడ్స్ మధ్యలో నుంచి యాడ్ చేసుకుంటున్నాం. ఈ బీడ్స్ హోల్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న 4 బీడ్స్ మధ్యలో నుండి హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ సింపుల్ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.